Number 5, Jordan. Sunrise Apartments, Leicester Square. What is this song? NTR song. NTR? Who's NTR? ఓయ్ ఎన్టీఆర్ ఎవరా? మేం మీ ఊరి అర్నాల్డ్ సుర్నాల్డ్ గురించి తెలుసుకుంటున్నాం, కానీ మా ఊరి ఎన్టీఆర్ గురించి మీరు తెలుసుకోరా? దిస్ క్వశ్చన్ యూ ఆస్కింగ్ ఆంధ్రప్రదేశ్ నిన్ను ఉతికి పిండి ఆరేస్తారు. What's he saying? దిస్ సాంగ్ యు నో యు విన్ ది వరల్డ్. Stop. This is where I get out. 15 pounds. Sir, no job, no money, no house. I want to go to my South India. Please give me some tips. You know. You win the world. NTR said. Thank you. గుడ్ ఈవినింగ్ సార్. వేర్ గో? లెస్టర్ స్క్వేర్ కు వెళ్ళాలి. వెళ్ళాలి సార్? తెలుగా? మీరే చూడండి సార్, మన దేశం వాళ్ళేమో ఎంత ఖర్చైనా పర్లేదని గౌరవంగా కారెక్కెళ్తుంటారు. అదే వీళ్ళని చూడండి, షుగర్ పేషెంట్కు మళ్ళీ వాకింగ్ లోనే పోతుంటారు, వాకింగ్ లోనే వస్తుంటారు. ఏం సార్, ఈ డబ్బంతా మన ఇండియాలో దోచుకుందే కదా సార్? ఖర్చు పెడితే చచ్చిపోతారా చెప్పండి? టిప్పిసినారు గుడ్. సార్, మీరు చెప్పిన అడ్రస్ ఇదే. మీరు వెళ్ళరండి సార్, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. సార్, ఈ తెలుగు వదిలేసి వెళ్తానేటి? What? Shit! Who are you? Who are you? You're alive! I've got nothing to do with it! Leave me! Please! I've got nothing to do with it! Please! అయ్యో, తగులుకున్నాడే. Move your bloody car. Hey, wait man. I come this direction, you go that direction. Which direction? రాజమౌళి డైరెక్షన్. ఎలా ఉన్నాడు చూడు, అల్లావుద్దీన్ భూతంలా. దొరక్క తెలుగు గిరాకి దొరికితే జెర్సీ ఆవులో ఈ తగులుకున్నాడేంట్రా బాబు. అమ్మో, కారు తోస్తున్నాడు. ఆగరా, గుండో వస్తున్నా, గుండు. ఏంట్రా సున్నుండ తలకాయ, ఎంత ధైర్యం ఉంటే నా కారు బాడీ మీద చేపెడతావు? నువ్వు ర్యాంబో అమ్మ మొగుడువా? నీకు దిల్లుంటే నా బాడీ మీద చేయవేరా? నా బాడీ మీద చేయవేరా? నా బాడీ మీద చెయ్యి. బాడీ. Sir, there was one taxi at the time.
ఉందిలే మంచి కాలం. Mr. Biagarthi, he's the only suspect in the case. Why did you let him go? He's not a suspect, just a witness, Alan. So you're saying it's a suicide? Who's handling the autopsy? Please rise, for morning has broken. Morning has broken like the first morning. Like the first morning, like the first morning. Praise for the singing, praise for more. Sir, I'm Dr. Vinayakam. Jordan's autopsy report. It's a murder. Excuse me. Yeah. ఇది మర్డర్ అని ఎలా అంటున్నారు? మీ అటాప్సీ రిపోర్ట్లో జోర్డన్ చనిపోయిన టైం ఎంత? నైట్ 10:13. ఎవిడెన్స్ రిపోర్ట్లో కింద పడి విరిగి ఆగిపోయిన ఆ వాచ్ చూపించిన టైం ఎంత? 10:25. శవం నడిచొచ్చి కింద పడే అవకాశం లేదు కదా? డాక్టర్, అనుమానం వస్తే మీరు కేసుని మూసి వెళ్లిపోతారు. అనుమానం వస్తేనే మేము కేసుని మొదలు పెడతాం. చెప్పమ్మా. Nana, ekkadunaru? It's gonna start. And Miss London 2012 is Miss Sara Vinayakam. Contestants for the 52nd Miss England Pageant 2012 are Miss from London, Sara Vinayakam. Miss Gloucestershire, Lauren Clementhill. Miss Dorset, Scarlett Howard. From London, Sara Vinayakam. Sara Vinayakam. Who is this Tamil girl? వీళ్ళమ్మ ఇంగ్లీష్ క్రిస్టియన్, తండ్రి తంజావూరు బ్రాహ్మణ్. వాళ్ళిద్దరికి పుట్టిందే ఈ దేవత. For all of our contestants. Careful. Yes. కంగ్రాట్స్ మిస్ ఇంగ్లాండ్. Miss London. మిస్ లండన్ పాస్ట్, మిస్ ఇంగ్లాండ్ ఫ్యూచర్. వీఆర్ ఫ్యూచర్ మోడలింగ్ ఏజెన్సీ. Hi. బై ది వే, దిస్ ఇస్ మై కార్డ్. మీ ప్రొఫైల్తో మా ఏజెన్సీకి రండి, మీట్ అవుదాం. ఓకే? Okay. Thanks. థ్యాంక్ యూ. Thank you. Hi, I am Rod, హాయ్. and this is my beautiful girlfriend. Hello, హలో. my name is Veronica. And I think she'll be an amazing beauty for your agency. What do you think? దిస్ గర్ల్ నో ఫ్యూచర్. సారీ. What?
நம்ம அனிசாதான் கேட்க முடியாது இல்லையா, அதான் தொட்டு பார்க்குறா. Gorgeous. Oh, it's really soothing. నైస్. ఈ ప్రొఫైల్ మిస్ యూకెళ్ళే ప్రొఫైలే కాదు. అంటే మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్కి వెళ్ళే ప్రొఫైల్ అంటున్నారు. కానీ గెలవడానికి తెలివి అందం మాత్రమే సరిపోదు. ఇంకేం కావాలి? లౌక్యం, ఐ మీన్ సోషల్ ప్రొఫైల్, సామాజిక స్పృహ. సిల్వియా స్టార్ట్. సారా ఓ 2 ఉంగలా సరదాగా ఓ నవ్వు నవ్వుతా. பிரேக்ஃபாஸ்ட் என்ன வேணும்? சாரா உனக்கு என்ன சாப்பிட வேணும்? சிக்கன் பர்கர். 2 சிக்கன் பர்கர். ஓகே சார். ஸ்மைல். Target number 4. Jessica, owner of Golf and Country Club, Kent లో ఉన్నారు. ఇదే లండన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ చర్చ్. పక్కనే మెర్సీ ఓల్డేజ్ హోమ్ అండ్ ఆర్ఫనెజ్ కూడా ఉంది. ఇక్కడ కనుక ఫోటో తీసామంటే నీ సోషల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఫొటోస్ తీయడానికి పర్మిషన్ ఇస్తారా? మా అక్క ఇక్కడే ఓల్డేజ్ హోమ్లో కేర్ టేకర్గా ఉంటుంది. ఒకరోజు ఫుల్గా సోషల్ సర్వీస్ చేస్తామని చెప్పి పర్మిషన్ తీసుకున్నాను. Father, my brother Satish and Sarah. Hello, everyone. Hello, Father. It's so nice that you young people volunteered to work for us. Yeah. Ready? Kiri? Next come. Smile. Okay, done. Next. There. Guys, can you please move back? Can everyone move out the way? Okay, next. What is Sorry, going Father, on? you're not allowed in the church. This is my church. Father, please My don't son. shout. There's shooting going on. My son. Father, Hi, Father. Father, Man. please move back. What is going on? Amen. Everyone. Dilsha. Father. కట్. Morning has broken. సారా అక్కడేం చూస్తున్నావు? లుక్ ఇక్కడ, ఓకేనా? ఇక్కడ చూడు, ఇది కెమెరా, ఓకే? ఏ ఆ హ్యారీ పోటర్ తలకాయ 2 అంగుళాలు తిప్పు. ఓకే సార్. రే నువ్వు వెళ్ళి ఆయన యూటర్న్ తిప్పరా. అలాగే సార్. ఏంటి కోపడుతున్నాడా? తిప్పరా. అయ్యో ఇతనా? ఈ వాటికి వావరు అందరూ రేపు రండి. ఫాదర్ Get out. అయ్యో Kenny. You right? You all right? ఏం కాలేదుగా? Get everybody out of here. ఏంట్రా నువ్వు చేసింది? ఏదో సోషల్ వర్క్ చేయాలనేగా నన్ను పర్మిషన్ అడిగా. పవిత్రమైన ఈ చోటును అపవిత్రం చేయడమే కాకుండా పాపం కళ్ళు కనిపించిన మనిషిని కిందకి తోసేశావు. ఓ కళ్ళు కనిపించవా? I'm so sorry. Oh, beauty pageant profile కోసం photo. It was our fault. నువ్వని అందం, బ్యూటీ నాకు కనిపించదు, కానీ నా దృష్టిలో మాత్రం నువ్వు నీ వాళ్ళు ఎవరు అంతంగా లేరు.
Peter? Peter, stop playing now. Come on, I know it. Who's there? It's a ghost! Help! Help! Somebody help! It's a ghost! Ah! Help! Help me, someone! We will now sing hymn number 661. The Lord's my shepherd, I'll not want. The Lord's my shepherd, I'll not want. He makes me down to lie in pastures green. He leadeth me the quiet waters by. My sincere apologies, Father. I didn't mean to hurt anyone. My dear, it's not your fault. I know that. We understand. It's okay. All right, darling. కెనీ మిమ్మల్ని చూడడానికి ఆ రోజు జరిగిన దానికి ఐఎమ్ సో కెనీ కెనీ Mr. Kinney, you're fine. ఐఎమ్ సో సారీ నా వల్లే మీకు డోంట్ వరీ హీస్ ఫైన్. ఈయనకి ఎవరైనా ఫ్రెండ్స్ రిలేషన్స్ ఉంటే వాళ్ళని రమ్మని చెప్పు. బట్ డాడ్ ఆయనకెవరూ లేరు. హీస్ అన్ ఆర్ఫన్. All things bright and beautiful, all creatures great and small, all things bright and wonderful, the Lord God made them all. Almighty God, please return Kenny to us. Relieve him of his suffering and pain. Let us enjoy his wonderful music again. Amen. அன்பு இருக்கிற வரைக்கும் இந்த உலகத்துல யாருமே அனாதை இல்லைம்மா. టుడే యూర్ అబ్సల్యూట్లీ ఫైన్. నేను బయలుదేరొచ్చా మరి. నమస్కారం డాక్టర్. గదిని మార్చేశారే. హాస్పిటల్ మొత్తం వెదికాను. హంతకుడినైనా కనిపెట్టొచ్చు, కానీ మిమ్మల్ని కనిపెట్టలేము. హలో మిస్టర్ వీరగతి. దిస్ ఇస్ మై డాటర్ సారా. ఓ నమస్కారం. హలో. హర్ ఫ్రెండ్ కెనీ. హలో, ఐఎమ్ వీరహతి, బ్రేవ్ స్వార్డ్. హలో. సారీ, ఆయనకి చూపలేదు. Have a meeting. We'll see you tomorrow, Kenny. ఓకే, మీరు త్వరగా కోలుకోవాలి. మిస్టర్ వీరగతి, ఆ ఫోటో డిలీట్ చేస్తారా? సారీ సార్, ఆయనకి ఫోటో తీస్తే నచ్చదు. ఐఎమ్ సారీ. థ్యాంక్స్. మిస్టర్ వీరగతి, మీరు అనుమానించినట్టే క్యాథే టాప్సీ రిపోర్ట్ లో కూడా డెత్ పాయింట్స్ ఎఫెక్ట్ అయ్యాయి. ఆ డెత్ టచ్ మర్డరర్ చాలా తెలివైన వాడు. ఇది హత్యో ఆత్మహత్యో కనిపెట్టలేనంత తెలివిగా హత్య చేస్తున్నాడు. అతని పేరేంటి? ఎవరు? మీ కూతురి ఫ్రెండ్ కెనీ. కెన్నీ. మనిషి ఎప్పుడు మౌనంగా ఉంటాడు. అచ్చం మీకు మలనే జోకేసిన ఉలకడు పలకడు. సారీ సార్, ఎంత ఆలోచించినా అతని మొహం గుర్తుకు రావట్లేదు సార్. అతన్ని ఎప్పుడు చూసినా చీకట్లోనే చూశాను సార్. అతను వేసుకున్న డ్రెస్ మాత్రమే నాకు గుర్తుంది సార్. Welcome back to the church, Kenny.
Kenny, Sarah's such a wonderful person. You know, Sarah sings so well, Kenny. We missed you, Kenny. Tara's one of us now. ఈ 3 రోజులు మీరు లేని లోటు సారా పూర్తి చేసింది. వీళ్ళకి అన్ని రకాల సంతోషాన్ని అందివ్వగలిగాను. ఒకటి తప్ప, మీ సంగీతం. అనిసా, ఎవరైనా కళ్ళకు గంతలు కట్టుకుని నడుస్తారా? మీరే చెప్పండి కెనీ. ఇంట్లో నేనున్నాను గనక ఓకే, లేకపోతే మాకంటూ ఈ లోకంలో ఎవరున్నారు? Things bright and beautiful, all creatures great and small, all things wise and wonderful, the Lord God made them all. Relieve Sarah of her pain and return her. మనం అనాథలం కావు నాన్న. Amen. This Bye, way. Sarah. See you back at church. Get in. Thank you. Kenny, please take care of Sarah. God bless you, my child. Bye-bye. Cheers. Cheers. ఒక తమిళ భారతీయుడికి ఆంగ్ల వనితకి పుట్టిన సారా అని పిలువబడే మిస్ సారికా వినాయకం గారు మిస్ లండన్ అన్న బిరుదు పొందిన తొలి భారతీయ మహిళ. అంతేకాదు ప్రపంచంలో ఉన్న గర్వపడేలా చేసింది. కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఈ మూడింటిని కెనీ, Kenny, where are you going? Sarah told me that you're coming. Function is that way. Come with me. అలాగే త్వరలో జరగబోయే మిస్ ఇంగ్లాండ్ పోటీలో కూడా గెలుపొందాలని ఆశిస్తూ మన లండన్ తెలుగు సమాఖ్య అభినందనలు తెలియజేస్తోంది. ఇప్పుడు మన ముందుకొచ్చి మిస్ సారికా వినాయకం గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నేను బ్రిటన్లోనే పుట్టిన ఓ భారతీయురాలిగా పెంచినందుకు నేను మా నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి. వారే నాకు భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని నేర్పారు. శ్రీలంక, మలేషియా, సింగపూర్ ఇలా ప్రపంచం మొత్తం భారతీయులు వ్యాపించి ఉన్న మనల్ని కలుపుతోంది మాతృభాష.
కొద్ది రోజులు జరగబోయే మిస్ ఇంగ్లాండ్ కాంపిటీషన్ లో గెలిచేది మీరే అని అందరూ అనుకుంటున్నారు. దీనికి మీరేమంటారు? అలా అనుకునే వారికి నా థ్యాంక్స్. మీరు మిస్ ఇంగ్లాండ్ అయితే మీ దృష్టి దేని మీద ఉంటుంది? సామాజిక సేవ మీద, లేక మిస్ వరల్డ్ ఫ్యాషన్ షోస్ అని మారుతారా? నా దృష్టిలో మాత్రం ఈ లోకంలో అతి దుర్భరమైన విషయం చూపు లేకపోవటమే. అలా చూపు కోల్పోయినటువంటి ఒకరి జీవితంలో వెలుగునవ్వాలని ఆశపడుతున్నాను. అదెవరో తెలుసుకోవచ్చా? వారి పేరు కెనీ. వారిక్కడే మీ మధ్యనే ఉన్నారు. I'm so happy, Kenny. Kenny, please just listen. మీ మీద సానుభూతితో ఆ మాట నేను అనలేదు. నేను నిజంగానే మిమ్మల్ని. Hey, you listen. I want you out of this competition. Get your hands off me. My girlfriend is gonna win. You lose. I said get your hands off me. Where did you get this attitude? Is it because you're beautiful or because you're a boyfriend? Talk to me. Don't touch him. Oh, if I touch him, what? Of course Get I will. angry? Hey, What? Kenny, What you you can can do? వెళ్ళిపోండి. Hey, He's come blind. on, man. He's blind. You get that? Why don't you leave him? You see now. You see now. Blood, you're gonna Please see what's go gonna happen to away. you. Rip him off. Kenny, go. Now what you do? అర్థమైంది సార్, అర్థమైంది. హాస్పిటల్కి వెళ్ళు. అక్కడ డాక్టర్ వినాయకం ఒక రిపోర్ట్ ఇస్తారు. అన్ని అంచులు ఒకే విధంగా ఉన్నాయి. ఒకడే చేసి ఉండాలి. ఎవరతను? ఎందుకోసం? ఆ డెత్ టచ్ What is the చాలా motive? తెలివైనవాడు. ఇది హత్య కనిపెట్టలేనంత తెలివిగా హత్య చేస్తున్నాడు. ఈ లోకంలో అతి దుర్భరమైన విషయం చూపు లేకపోవడమే. నా ఐ రీసెర్చ్ ఫౌండేషన్ లక్ష్యం చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగు చూపడం. सर, यहाँ पे कोई नहीं।
Imran Nay, Shivakumar, Indian Police Service. రండి రవిచంద్ర గారు, మన దేశ గౌరవాన్ని కాపాడారు. ఈ ఆపరేషన్ నైట్రో సంబంధించినంత వరకు శివకుమార్ గారి ధైర్యం, తెలివితేటలే మన దేశాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడాయి. 2 సంవత్సరాలు తీవ్రవాదులతో కష్టపడి ఒంటరిగా పోరాడి ప్రజలు ప్రభుత్వం మీద ఇచ్చిన నమ్మకాన్ని కాపాడారు. బెస్ట్ ఆఫ్ లక్. వెల్కమ్ బ్యాక్ సార్. ఇండియన్ పాలిటిక్స్. Hey. వెల్కమ్ బ్యాక్ సార్. గుడ్ షో సార్. साहब आपके लिए कुरियर Yes. आया है. ఏదో ఇన్విటేషన్ లాగా ఉంది. ఊళ్ళోకి వచ్చాను కదా, తాళి కడుతున్నారా, చెవులు కుడుతున్నారా అని పిలుస్తూనే ఉంటారు. చెవులు కొట్టడానికి కాదు, తాళి కట్టడానికే. తాళి కట్టడానికా? ఎప్పుడు? 2 రోజుల్లో. ఎవరికి? శివకుమార్ సన్ ఆఫ్ కృష్ణమూర్తి కి అట్టూరు లేదయా. ఆ మేనల్ని పిలిస్తే నువ్వు ఎగతాళి చేస్తావేంది? అల్లుడు 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 ఆగలుడు, నీకోసమే వచ్చాను అల్లుడు. ఎవరు అల్లుడు? ఏంటిది కొత్తగా? చిన్నప్పటి నుంచి అల్లుడు అనే పిలుస్తున్నాను. అదే కాకుండా ఇప్పుడు పెళ్లి కొడుకు కూడా. పెళ్ళని ఎవరు చెప్పారు? అక్కే చెప్పింది. తమ్ముడు శివస్తున్నాడు తీసుకురమ్మని. నా మేనల్లుడిని కారులో ఊరేగిస్తూ తీసుకుపోదాం నేను వస్తే నువ్వేమో నన్ను చూడకుండా చక్కచక్క వెళ్ళిపోతున్నావు అల్లుడు. ఈ పెళ్లి జరగదు. అల్లుడు అల్లు ఏయ్ కారు తీవయ్యా. అల్లుడు అల్లుడు నడిచిపోతే 30 గంట పడుతుంది. అదే కారులో అయితే చిటికలో ఇంటికి వెళ్ళిపోతాం అల్లుడు. ముందు నన్ను అల్లుడని పిలవటం మాని. సరే పోలే అల్లుడు, నిన్ను అల్లుడని పిలవను. రాలు కారులో పోదాం. తర్వాత అల్లు కొట్టండి. ఏమే అల్లుడి గారు వచ్చేసారే, త్వరగా రావే. పెళ్లి కొడుకును తీసుకురమ్మంటే ఊరేగింపుతో వస్తున్నాడు చూడు. అమ్మ తమ్ముడంటే మజాకానా? స్నానం చేసి రాయ్యా, భోంచేదువు గాని. ఏంటమ్మా ఇదంతా? పెళ్లి పిల్లల వాళ్ళు వచ్చేస్తారు, తొందరగా కానివ్వండి. ఎవరిని అడిగి చేస్తున్నారు? ఎవరిని అడగాలి? ఏమా ముక్కలు చేయడం ఆపి ఆ కొబ్బరి దొరవండి. నన్ను అడగాలమ్మా? ఏం అడగాలి? ఏముంటే అది కొబ్బరికాయలు అక్కడ పెట్టు. ఈ పెళ్లి గురించమ్మా? అదేగా మేము చేస్తుంది, ఎందుకు అడగటం? సుబ్బయ్య అవి మండపానికి తీసుకెళ్ళాలి, ఇక్కడ పెడతావేరా? అది కూడా మండపం దగ్గర మాట్లాడుతుంటే నువ్వు అలా వెళ్ళిపోతావేంటి? ఎప్పుడు చూసినా నువ్వు అప్పుడు ఇప్పుడని దాటేస్తున్నావు. ఇప్పుడు నీకెన్నేళ్ళో తెలుసా? ఎప్పటి ముచ్చట అప్పుడు జరగాలి, అందుకే మేమే నిర్ణయం తీసుకున్నాం. అమ్మా, ఆ అమ్మాయి నేను చూడలేదు, నాకు అమ్మాయి నచ్చిందని ఎవరు అడగలేదు. నాకు ఓరి మీ తాత నన్ను చూసి పెళ్లి చేసుకున్నాడంట్రా. ఆ తప్పు నేను చేయకూడదని అడుగుతున్నాను. ఇప్పుడేంటి? నువ్వు అమ్మాయిని చూడాలి అంతే కదా? ఇదిగో ఫోటో. అసలు పెళ్ళే వద్దంటుంటే ఫోటో ఒకటి. ఇప్పుడు పెళ్ళెందుకు వద్దంటున్నావు? నన్నెవరు ఎందుకు అర్థం చేసుకోరు? నా ఉద్యోగం రిస్క్ తో కూడింది. ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలీదు. అలాంటప్పుడు ఆమెని పెళ్లి ఇదే చేసుకుని కదా నాతో. ఇంకా ఎన్నాళ్ళు చెప్తావురా? మీ తాతగారు స్వతంత్ర పోరాటంలో ప్రాణత్యాగం చేశారు, మీ నాన్నగారు కార్గిల్ పోర్లో. వాళ్ళకి తెలీదా ఏం జరుగుతుందని? అందుకని పెళ్లి చేసుకోకుండా ఉన్నావా? పిల్లల్ని కనకుండా ఉన్నావా? పిల్లల్ని కండ కోసం పెళ్లి చేసుకోవాలా? అవును, వారసుడు ఉండాలిగా మరి. ఉంటేనే అవసరమైతే దేశానికి ఉపయోగపరచగలం. ఆఖరిసారి అడుగుతున్నాను, పెళ్లికి ముందు పిల్ల ఫోటో చూస్తావా చూడవా? ఏంటక్క ఇంకా నిలబడే ఉన్నారు? ఆలస్యం అవట్లా? పిల్ల తరఫు వాళ్ళు వచ్చేస్తున్నారు, త్వరగా. అది వాడితో చెప్పు.
పిలవల్లే, తొందరగా స్నానం చేసి రెడీ అవ్వు, వాళ్ళు వచ్చేస్తున్నారు. ஏய் செந்தில் ஐயா தப்பாச்சு மாமா எங்க இருப்பாரு? அது தப்பாச்சே. அவங்க சொல்றதுக்காக ஒரு அப்பாவி கிராமத்து பொண்ணோட வாழ்க்கையில விளையாட முடியாது மாமா. அப்ப என்னதான் மாப்பிள்ள பண்ணணும்னு நினைக்கிறீங்க? குடும்பத்துல பெரியவர், ஊருக்கே தலைவர். நீங்க தான் பொண்ணு வீட்டுக்காரங்கிட்ட எப்படியாவது எடுத்து சொல்லி என்ன சொல்லணும்? என் வேலையை பத்தி, அதுல இருக்க ரிஸ்கை பத்தி. நான் வேலைக்குன்னு போனேன்னா எப்போ போவேன் எப்போ வரும்னு எனக்கே தெரியாது. ஒரு சராசரி பொண்ணோட எந்த ஒரு எதிர்பார்ப்பும் என்னால நான் அவங்ககிட்ட கல்யாணத்துக்கு முன்னாடியே சொல்லிடணும் மாமா. தப்பாச்சே. எது? இல்ல இதெல்லாம் சொல்லலன்னா தப்பாச்சே. ஒன்னும் பதட்டப்படாதீங்க மாப்பிள்ள, இப்ப பாருங்க. வாங்க மாமா. ஏண்டாக்கண்ணா இப்படி உம்முன்னு உட்காந்துருக்க? நீங்க வாங்க மாமா. ஏய் சுப்பையா, கதவு திறந்து போடாத, கண்டதெல்லாம் உள்ள நுழைதுன்னு சொன்ன கேட்டியா? அதான் ஏற்கனவே வந்துருச்சு. தப்பான ஆளுங்க சாவாசனால தான் தப்பு தப்பா பேசிட்டு தெரியறமா. சொல்ல மாட்டேன். தப்பாச்சே. எங்க ஊர் சுத்திட்டு இருக்க? பொண்ணு வீட்டுக்காரங்களா வந்துட்டாங்க. வந்துட்டாங்களா? எல்லாத்தையும் எழுதி வச்சுக்கோ, அப்புறம் அதை மறந்து இதை மறந்து சொல்லக்கூடாது. வாங்க மாப்பிள்ள. அப்புறம் எங்க யாரு? ஏய் யார் வந்திருக்கா பாரு. வாங்க 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 வாங்க. என்ன அங்க பாக்குறீங்க? உங்களை தான். உங்களை பார்த்து ரொம்ப சந்தோஷம். யாரு தெரியுதா? குடும்பத்துக்கே பெரியவர், ஊருக்கெல்லாம் புத்திமதி சொல்றவரு. முகத்தை பார்த்தா அப்படி தெரியாது. ஆமா, நாளைக்கு தானே வரப்போறதா சொன்னாங்க, இன்னைக்கே வந்துட்டீங்களே, எப்படியோ ரொம்ப சந்தோஷம். என்ன அப்படி பாக்குறீங்க? பொண்ணோட தகப்பனார்னா இது என்னோட அண்ணன், இது என் தம்பி. டேய் பாத்துட்டே நிக்காதடா, பாய போடு, பாயசத்தை கொடு அவருக்கு. வாங்க வாங்க வாங்க, நீங்க பாயாசம் சாப்பிடலாம் வாங்க. என்ன பாயாசம்? பால் பாயாசம். பால் பாயாசமா? என்ன பாக்குற? இந்த கல்யாணத்துல தப்புன்னு ஒண்ணு நடந்துச்சுன்னா அது தப்பாச்சு மாமாவால தான் நடக்கும்னு எங்களுக்கு தெரியும். அதனால தான் பொண்ணு வீட்டுக்காரங்கிட்ட ஏற்கனவே எல்லாத்தையும் சொல்லிட்டோம். அது இவர்லாம் ஒரு ஊர் தலைவர். யார் ஊர் தலைவன்? இவரை தூக்கி 2 வருஷம் ஆச்சு. ஊர்ல ஒரு பையன் அவரை மதிக்க மாட்டான். அவர்கிட்ட போய் சொல்றியே, ఇవరికలా ஒரு పాయసం పోదుం. అయ్యో మీరు తెస్తున్నారేంటి? భలే వారి దీనిలో ఉండండి. మీనాక్షి అమ్మ, మా తమ్ముడు భార్య. రండి కూర్చోండి. ఏంటి ఇంకా ఇక్కడే కూర్చున్నారు? లాంఛనాలు మర్యాదలు చేయాలి, రండి. కూర్చోండి. పిలిస్తే వెళ్ళిపోవడమేనా? ఏంటి ఏమైంది? లేకపోతే ఏంటన్నా, చిన్నప్పటి నుంచి నా కొడుకును పట్టుకుని నువ్వే మా అల్లుడు అని చెప్పి వాడికి ఆశలు పెంచి ఇప్పుడు ఎవరినో అల్లుడు చేసుకుంటూ వాడికి మర్యాదలు చేయాలి రమ్మంటే ఎలా వస్తాం చెప్పు? మాకు మాత్రం రోషం ఉండదు. ఏంటి అల్లుడు ఇది? ఎవరిని అల్లుడు అని పిలుస్తున్నారు? ఇడుగో నా మేనల్లుని పిలుస్తున్నాను. ఏది మొహం చూపించు. ఇతన్నా? పిలవచ్చు పిలవచ్చు. మీరు మగపెళ్లివారా ఆడపెళ్లివారా? మగపెళ్లివారం. పెళ్లి కొడుకు ఏమవుతారు? పెళ్ళే వద్దంటే ఇంకే అవుతాను. అయితే మీరు పెళ్లి కొడుకుని. అయ్యో, నా బిడ్డ పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? మావయ్య, నేనున్నాను మావయ్య. எக்ஸ்கியூஸ் மீ, నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? என்ன? இல்ல, இந்த பொண்ணு வீட்டுல பெரியவங்க இல்லைன்னா அப்பா அம்மா யார்கிட்டயாவது நான் கொஞ்சம் பேசணும். மாப்பிள்ள பொண்ணு வீட்டுல பேசணுமா? மாப்பிள்ள பொண்ணு வீட்டுல பேசணுமா? மாப்பிள்ள பொண்ணு வீட்டுல பேசணுமா? இருங்க இருங்க கொஞ்சம் இருங்க. இப்ப என்ன நடந்துச்சுன்னு பேசிட்டு இருக்கீங்க? பரம்பரையில இல்லாத பழக்கமா இருக்குது. பெரியவங்க நாங்களாம் முடிவு எடுத்ததுக்கு அப்புறம் கல்யாணத்துக்கு முதல் நாள் மாப்பிள்ள பொண்ணு வீட்டுல வந்து பேசினா என்ன அர்த்தம்? அது தப்பாச்சே. என்ன தப்பு? தப்பாச்சே. உன்னை உள்ள சேர்த்தது தான்டா பெரிய தப்பு. நீ தான் எல்லாரையும் தூண்டி விட்டுக்கன்னு நினைக்கிறேன். ஒண்ணு இப்ப இதான பிரச்சனை? இருங்க, இங்க வா. வா இங்க. அது பொண்ணு காத்தா, அப்பச்சி, அம்மை,
ஐத்த அவங்க ஐத்தாண்டி அது அம்மா முண்டி ஆச்சி பெரிய பிச்சி உங்க சின்ன பிச்சி பெரியம்மா சின்னம்மா இது பொண்ணுக்கு தங்கச்சி எல்லாருக்கும் வணக்கம் சொல்லு. வணக்கம். நீங்க என்ன பாத்துட்டு இருக்கீங்க? நீங்க வணக்கம் சொல்லுங்க. வணக்கம் வணக்கம். உங்களை யாரையும் இதுக்கு முன்ன பார்த்தது இல்ல, அதான் யார் யாரும் தெரிஞ்சுக்கணும்னு ஆசைப்பட்டிருக்கான். இதுக்கு போய் நடு வீட்டுல நாட்டம் பண்ணிட்டு இருக்கீங்க. அதான் பாத்துட்டீங்கல்ல, அவ்வளவுதான். எந்திரிங்க, நேரமாச்சு. இதுக்கு தானா விவரமா சொன்னா தானே புரியும். புறப்படுங்க புறப்படுங்க கிளம்புங்க. சொல்ல மாட்டேன். வாங்க 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 வாங்க. அம்மா என்னம்மா நீங்க? நான் உன் அம்மாடா. உன் வேலையெல்லாம் என்கிட்ட நடக்காது. நலுங்கு துணியை மாத்திட்டு வா போ. வாங்க வாங்க முருகா, வந்த உங்களுக்கு காப்பி தண்ணி கொடு. நான் சொல்றதெல்லாம் சொல்லியாச்சு. இனிமே நான் என்ன பண்றேன்? அப்படிலாம் அவசரப்பட்டு எந்த முடிவுக்கும் வந்துடாதீங்க. இன்னும் சொல்றதுக்கு யார் இருக்கா? இருக்காங்க. யாரு? கல்யாண பொண்ணு. நல்ல சகுனம். கல்யாணம் வேணாம்னு சொல்லுங்க, எல்லாம் நான் பாத்துக்கிறேன். அதோ அதான் மீனா. வாங்க வாங்க அந்த பக்கம் போய் பேசுவோம். నే భయపడ్డానన్నయ్య, ఏదో ఒకటి చెప్పి పెళ్ళాపేస్తావేమో అని. అప్పుడు ఎవరు నన్ను చెప్పనివ్వలేదు. ఇప్పుడు నేనే తనతో చెప్పేస్తాను. అయ్యో వద్దన్నయ్య, ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ నైట్ అనేది జీవితంలో ఒక్కసారే వస్తుంది. అనవసరంగా అమ్మాయి మనసు నొప్పించుకో. అభి, ముందు చూపులు కలవాలి, మనసులు కలవాలి, ఐ లవ్ యూ అనుకోవాలి. ఈ పెళ్లి, ఫస్ట్ నైట్, లొట్టు లొస్కు ఇవన్నీ ఆ తర్వాతే. కానీ నాకు అన్ని రివర్స్లు జరుగుతున్నాయి. ఇప్పుడు నచ్చేనా అని అడుగుతావా? ఇది గ్రామం. మన డీల్ మన మధ్య ఉండాలి. పెళ్ళొద్దంటూ చేసుకున్నాడు, ఇప్పుడు ఒళ్ళు ఇరుచుకుంటున్నాడు. ఎంత టెన్షన్ పెట్టావరా అన్నయ్య. శివా, అమ్మా ఏమిట్రా ఇంకా అలాగే ఉన్నావు? త్వరగా స్నానం చేసి బయలుదేరు. మీనాక్షి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి అబ్బాయి వచ్చాడు కదా. హాయ్. రెండల్లుడు గారు, ఈ పెళ్లి హడావుడిలో మీతో మాట్లాడటం కుదరలేదు. నేను ఎయిర్ ఫోర్స్ లో ఉండేవాడిని. జీవితం గాల్లో తేలిపోయేది. 3 ఏళ్ల దాకా ఊరూరు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. ముందు పెద్దవాళ్ళకి. అలాగేనండి. మీనా మెడిసిన్ చదివేటప్పుడు మేమందరం ఢిల్లీలోనే ఉన్నాం. తర్వాతనే రిటైర్ అయ్యాను. కుటుంబంతో సహా తిరుపతి సైడ్కి వచ్చేసాను. మీనా చదువుకుంటూ అక్కడే ఉంది. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మీనా రూమే. ఇలారా, వెళ్ళి అబ్బాయికి ఏం కావాలో చూడు. ఏంటి చూస్తున్నారు? నైస్ పెయింటింగ్స్. ఎక్కడ కొన్నారు? ఎక్కడ కొన్నామా? ఇవన్నీ అక్క స్కూల్లో చదువుకునేప్పుడు వేసినవి. మోడర్న్ ఆర్ట్. తనకి ఎంఎఫ్ హుసేన్, పికాసో, లియోనార్డో డావిన్సీ, రవివర్మ పెయింటింగ్స్ అంటే మహా ఇష్టం. అవును, నీకు పెయింటింగ్స్ గురించి ఏమైనా తెలుసా? నో. ఇవన్నీ మీ అక్క స్కూల్లో రాసిన బుక్సా? ఏం బావగారు, ఎగతాళా? టాల్స్టాయ్. టాల్స్టాయ్ అంటే ఇష్టమా? పిచ్చంటే నమ్మండి. అక్కకి టాల్స్టాయ్, డానియల్ స్టీల్, పోలో కోలో, డాన్ బ్రౌన్ బుక్స్ అంటే చాలా ఇష్టం. యూజువల్ గా బుక్ చదవనే నిద్రపోదు. అవును, మీరు కూడా చదువుతారా?
నిద్రపోదామనుకుంటే చదువుతాను. అయితే మా బావగారికి కష్టాలే. మ్యూజిక్ అంటే తనకి ప్రాణం. మీకు మ్యూజిక్ గురించి ఏమైనా తెలుసా? మొజార్ట్, బీథోవెన్, బార్క్, చెకౌస్కీ వీళ్ళ గురించి తెలుసా? కష్టమే. రాయా, చూసావా నా కోడలి పిల్లని ఎలా వాయించిందో? ఇంత విజయ పెట్టుకుని ఎంత వినయంగా ఉందో చూడు. తన్ని చేసుకోవడానికి ఆలోచించావు. ఇక మీదైనా సంతోషంగా ఉండరా? డబ్బులు కాసపడి చావు దెబ్బలు తింటున్నాను. ఏదో జన్మ. లండన్ గురించి పెద్ద గొప్పగా చెప్పారు, కానీ దీని గుట్టు మట్టు ఇక్కడికి వచ్చాక కదా తెలిసిందే. ఎక్కడో చూశానే. ఇతనా సార్? మీరు ఎదుగుతున్న హంతకుడు ఇడిగో చూడండి సార్. ఇతను వదిలేసి అనవసరంగా నన్ను గుమ్మేస్తున్నారు. మిస్టర్ వీరగతి, మీరు చెప్తున్న కెన్నీకి కళ్ళు కనిపించవు. అతనికి కళ్ళు కనిపిస్తాయని నేను అనలేదు, హంతకుడానే అన్నాను. అతను రోడ్ క్రాస్ చేయడానికే నలుగురు సహాయం కావాలి. అతన్ని మీరు హంతకుడంటే? రోడ్ క్రాస్ చేయడానికి సహాయం కావాలి, హత్యకి అక్కర్లేదు. కెన్నీ చాలా మంచివాడు సార్. చర్చ్ లో పియానో వాయిస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు. ఏ చర్చ్? Kenny doesn't live here. Then where? I don't know. He comes here in the morning and leaves in the evening. How long has Kenny been here? About 6 months. How do you know him? Kenny was referred to us by the blind school. Oh, sorry. Whoa, be careful. There's water here. You guys aren't my students. How can I help you? May I know who's running this place? That would be me. I'm Daniel Kish. Oh. Yes. Can I talk to you for a few minutes? Kenny is totally blind. He lost his eyes in an accident about a year ago. Echolocation. எப்படி ஒவ்வொரு கண் தெரியாம ஒளி எழுப்பி அந்த எதிரொலி மூலமா தன்னை சுத்தி ஆரெல்லாம் இருக்கிறாங்க, என்னவெல்லாம் நடக்குதுன்னு உணர்ந்து வாழுதோ அது போலத்தானே வேணும். இவைகளுக்கு ஆரெண்டு உதவியும் தேவையில்லை. 1000 அடி தூரத்தில் இருக்கிற எந்த பொருட்களாக இருந்தாலும் சரி, அவைகளால தரம் பிரிச்சு உணர இயலும். காதுதான் அவைண்ட கண். Yes, Kenny is totally blind. He lost his eyes in an accident about a year ago. He was referred to us by Yes, it was UCLH Hospital. Who brought Kenny to you? He actually came with his wife. Can you tell me what kind of accident Kenny lost his sight? Yes, it was the 2011 serial bomb blast. He survived the Tower Bridge assault. Is there another Kenny? No, sir. He's the only one.
వెంటనే ఈ ఫోటోని స్కాన్ చేసి ఫేస్ ఐడెంటిఫికేషన్ లో ఇతను ఎవరో కనిపెట్టు. త్వరగా. ఏమైంది సార్? మనం వెతుకుతున్న కెన్నీ అసలు పేరు శివ. అతను డెత్ టచ్ మర్డర్ మాత్రమే కాదు, ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేసిన 111 సీరియల్ బ్లాస్ట్లకి మూలకారకుడు వాడే. ఈజ్ ఎ టెర్రరిస్ట్. హలో, లిసన్ టు మీ కేర్ఫుల్లీ. Target Victor April 5 4 p.m. Vicarage Crescent SW115 UN. April 5 అంటే ఇవాళే. టాక్సీ టాక్సీ. వేర్ గో? చెల్సీ డౌన్ టౌన్. చెల్సీ? నువ్వా హంతకుడి? అయ్యో అమ్మా తల్లి, నువ్వా? ప్లీజ్ కిందకి దిగిపోమ్మా. స్వేచ్ఛ వచ్చి గాల్లో ఎగురుదాం అనుకున్న పౌరాన్ని వలసి పట్టుకోవడానికి వచ్చిన బోయిదాన్లా ఉన్నావు. ప్లీజ్ గెట్ డౌన్, గెట్ డౌన్. ప్లీజ్ ప్లీజ్ అర్జెంట్ గా వెళ్ళాలి. అర్జెంట్ గా వెళ్ళిపోవాలంటే హార్ట్ అటాక్ అని చెప్పి అంబులెన్స్ లెక్కి వెళ్ళిపో. నన్ను హింసించగదలే. ప్లీజ్ గెట్ డౌన్. ప్లీజ్ నేను డబుల్ ఫేర్ ఇస్తాను. డబుల్ ఫేరా? ఏంటో నా వీక్నెస్ అందరికీ తెలిసిపోయింది. సారా? డాడ్, ఆ కెనీ మొబైల్లో. What are you saying? And we have to prepare everything accordingly. నా మాట విను. £50, double fare, £100, please. Hey, hey! ఏంటి దొంగ పోలీస్ ఆట? ఆగో! ఏంటమ్మా డబ్బులు ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి ఏంటి? అయ్యో! ఇక్కడ నువ్వు తప్పించుకోలేవు. కింద పోలీస్. అయ్యో పోలీసులు! ఇతనితో వెళ్ళానంటే నేను దొరికిపోతాను. ఇతని పట్టిస్తే సరే. అయ్యో రే! నా టాక్సీ రే! Police are around! Stop the car! జాగ్రత్త! వెనకాల పోలీస్ బండి! బ్రిడ్జి రా, బ్రిడ్జి చూడరా! కళ్ళు కనపడవు. ఏంటి? విక్టర్, ఎన్నో మిలియన్ పౌండ్స్ విలువ చేసే స్కైవే స్టీల్ ఫ్యాక్టరీ ఓనర్. సంఘటన జరిగిన రోజు మీ కార్పొరేట్ ఆఫీస్ లో ఒంటరిగా మీరేం చేస్తున్నారు? ఆ రోజు సాటర్డే అందరూ మధ్యాహ్నం వెళ్ళిపోయారు. అందుకే నేను ఒంటరిగా ఉన్నాను. ఆ హంతకుడిని ఇంతకు ముందు మీరు చూశారా? ఇదే ఫస్ట్ టైం. ఎందుకు వాడు మిమ్మల్ని చంపాలనుకున్నాడు? ఇంకేముంది, మనీ. ఏ ఆధారంతో మీరు అలా అంటున్నారు? వాడు హత్య చేసిన వాళ్ళందరూ మల్టీ మిలియనీర్సేగా. హత్య చేయబడిన వారిలో ఎవరైనా తెలుసా మీకు? వాళ్ళెవరూ నాకు తెలియదు సార్. అటువంటప్పుడు డబ్బు కోసమే ఆ ముగ్గురిని హత్య చేశాడని మీరెలా చెప్పగలుగుతున్నారు? అది పేపర్లో, మీడియాలో బాగా. ఎక్స్క్యూజ్ మీ సార్,
గ్రీనిష్ బ్రిడ్జ్ దగ్గర ఆ కార్ కనుక్కున్నారు, కానీ ఆ ముగ్గురు మిస్సింగ్. పోయింది, నాశనం అయిపోయింది, నీరులో నీరులా కలిసిపోయింది నా కారు. చెయ్యాల్సిందంతా చేసి శిలా విగ్రహంలో ఎలా కూర్చున్నాడో చూడు. ఇంకొక సెకండ్ కూడా ఇక్కడ ఉండకూడదు. వెరీ డేంజరస్. ఏదో కార్ వస్తుంది. హలో, ఆపండి 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 ఆపండి. లిఫ్ట్ లిఫ్ట్. హలో హలో హలో, లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. యాక్చువల్లీ వెల్ వీ ఆర్ లిఫ్ట్ ప్లీజ్. మీరు తెలుగా? అయ్యో మేడం, మీరు తెలుగా? ప్లీజ్ మేడం, ఒక హంతకుడి చేతులు ఇరుక్కున్నాం, మమ్మల్ని కాపాడండి మేడం. ప్లీజ్ మేడం, మాకు లిఫ్ట్ ఇవ్వండి మేడం. మేడం ప్లీజ్ మేడం. మేడం ప్లీజ్ మేడం. రండి, పైకి రండి. ఏంటిది దయ్యాల మేళలా ఉంది? సార్ ఎవరు మేడం? మీ హస్బెండా? హలో సార్. బాబాయ్, దయ్యం ఇక్కడే ఉంది. త్వరగా. అయ్యి బాబాయ్, ఇంకెట్ పారిపోతాం. ఇదిగో ఇటువంటి రా. అయ్యో, అంటే ఎవరు అమ్మాయి ఇంకెళ్ళరా? రా. ఎంత అరిచిన ప్రయోజనం లేదు. చుట్టూ 8 మైలు దాకా ఒక ఈగా కాకి కూడా కనపడదు. కాపాడానికి వచ్చిన కత్రినా కైఫ్ అనుకున్నా. ఇలా హంతకుడితో లింక్ ఎట్టుకున్న ఖతర్నాక్ వా నువ్వు. మర్యాదగా చెప్తున్నాను, వదిలేయండి. ఎవరు హంతకుడు? వీరెవరో తెలుసా మీకు? వీరికేం జరిగిందో తెలుసా మీకు? మన దేశంలో నంబర్ 1 న్యూక్లియర్ సైంటిస్ట్ రవికే ముగ్గురే ఉండేవారు కదా. వారు పోయిన బుధవారం అనుమానాస్పద రీతిలో హత్య చేయబడ్డారు. ఇది పోలీస్ కేసు కదా? వారు మన మిలిటరీ కోసం స్పెషల్ వెపన్ ని తయారు చేశారు. ఆ ఫార్ములాకి సంబంధించిన ఫ్లో చార్ట్ ఆయన దగ్గరే ఉండేది. ఆ ఫ్లో చార్ట్ మిస్సింగ్. ఇక్కడ నువ్వు మిస్సింగ్. కేసు నేను ఛార్జ్ తీసుకున్నా. ఇట్స్ బిగ్ కేస్. డూ వెల్ శరత్. థ్యాంక్స్ బడీ. శరత్, ఢిల్లీలో నాకున్న ఏకైక ఫ్రెండ్, ఫ్యామిలీ, ఫిలాసఫర్, గైడ్ అన్ని వీడే. అదంతా ఏం లేదు. ఒకే డిపార్ట్మెంట్ లో ఒకే పొజిషన్ లో పనిచేస్తున్నా క్లోజ్ బడీస్. ఆఫ్ కోర్స్. ఎక్కువ చెప్తున్నా. మీరే స్టేషన్ లో ఎస్ఐగా ఉన్నారు. ఈ ముగ్గురు చాలా స్పెషల్ అయిన వెపన్. ఒక్కొక్కటి 4 పార్ట్లో వస్తుంది. ఒక్కొక్క పార్ట్ 3 సెంటీమీటర్లు. ఇది ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు. డస్ట్బిన్, పోస్ట్ బాక్స్, బ్రీఫ్ కేస్. దీన్ని ఏ మెటల్ డిటెక్టర్ కనిపెట్టలేదు. ఇది బ్లాస్ట్ అయితే 50 మీటర్స్ రేడియస్ వరకు ధ్వంసం అవుతుంది. అండ్ ద వర్స్ట్ పార్ట్ ఇస్, ఆ ఫ్లో చార్ట్ దొరికితే దీన్ని అసెంబుల్ చేయడానికి 4 గంటలు పడుతుంది. ఇది చాలా డేంజరస్. ఆల్ ది బెస్ట్ శరత్. ఈ కేసుకి సంబంధించి నీకే హెల్ప్ కావాలన్నా ఐమ్ హియర్. ఓకే? ఎక్కడికి వెళ్తున్నావు? पियानो क्लास. पियानो? यप. नहीं, बात यह है कि मैं नीचे बैठ रहा था, ऊपर से आवाज आया था. आवाज सुनकर मैंने इधर चला आया और जब मैंने देखा तो साइंटिस्ट यहाँ पड़ा हुआ था. कौन सी खिड़की? हाय, बिजिया? ఏంటి విషయం? వెంటనే కనౌట్ ప్లేస్ కి రాగలవా? కొంచెం బిజీగా ఉన్నాను, ఇప్పుడు వీలు కాదు. లేదు, నువ్వు వచ్చి తీరాలి. అది కాదు, ఓ ముఖ్యమైన కేసు. ఇది కూడా ముఖ్యమే. సారీ, ఇప్పుడు కుదరదు. సారీ మీనా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బిజీగా ఉన్నానని చెప్పినా అర్థం కాదా? ఇందుకే నేను పెళ్లి చేసుకోనంది. ప్లీజ్ గివ్ మీ మై స్పేస్. वो आप कैसे हैं डॉक्टर? कोई चिंता नहीं, डरने की कोई You have done a great job, Dr. Meenakshi. You have proved yourself once again. थैंक यू. नहीं नहीं, आपको डॉक्टर मीनाक्षी से थैंक यू बोलना चाहिए. थैंक्स डॉक्टर, आपने मेरे पूरे परिवार को रोशन कर दिया. मेरे पास इस समय कुछ भी नहीं. ये रख लो प्लीज डॉक्टर, मेरे पास इस समय सिर्फ यही है, रख लो. हमारी जिंदगी को रोशन करने के लिए इसे आपको लेना ही पड़ेगा डॉक्टर. वो मेरे लिए सब कुछ है डॉक्टर.
కళ్యాణం ఫ్రెండ్స్ లవ్ Sir. No, sir. But, sir. Okay, sir. అన్ని ఇన్వెస్టిగేషన్స్ ఎంక్వైరీస్ వెరిఫికేషన్స్ ఓవర్. ఇండియాలో ఉన్న చిన్న రౌడీ నుంచి టెర్రరిస్టుల దాకా ఎవరిని వదలలేదు. ఒక్క లూపోలు దొరకలేదు. 120 కోట్ల మంది ఉన్న ఇండియాలో ఒక్క ఎవిడెన్స్ లేకుండా ఎవరినైనా వెతుకుతాం? మనం వెతుకుతున్నవాడు ఒకవేళ ఇండియన్ కాదేమో. వేరే దేశపు తీవ్రవాద స్పై ఎందుకు కాకూడదు? దట్స్ అ గుడ్ పాయింట్. లాస్ట్ 6 months ఇండియాకి వచ్చిన ఫారినర్స్ లిస్ట్ ఆ లిస్ట్ లో తిరిగి వెళ్ళిపోని వాళ్ళు ఎవరు చూడ డెఫినెట్ గా క్లూ దొరుకుతుంది. ఒకవేళ అది తిరిగి వెళ్ళిపోయి ఉంటే? వెళ్ళలేదు. వెళ్ళుంటే బాంబు పేలుండేది. బజావ్. మినిస్టర్ ఫోన్ చేసినప్పుడు కూడా చెప్పలేదు. హే వికీ, జస్ట్ సెక్. ఈ రోజు నా పుట్టినరోజు. ఇంట్లో అమ్మ నాన్న పెద్దవాళ్లు ఉండుంటే వాళ్ళ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకునేదాన్ని. కానీ ఇక్కడ వాళ్ళు లేరు. సో అందుకు మీరు అనుకున్నట్టు ఎవిడెన్స్ లేకుండా 1426 మంది ఫారినర్స్ ని పిలిచి ఎంక్వైరీ చేయడం కుదరదు. అదో పెద్ద ప్రాబ్లం అవుతుంది. అది మాత్రమే కాకుండా పక్క దేశాలతో మనకున్న రిలేషన్ స్పాయిల్ అవుతాయి. దీనికి హోమ్ మినిస్టర్ ఖచ్చితంగా ఒప్పుకోరు. మినిస్టర్ని ఎందుకు అడగాలి? ఏం మాట్లాడుతున్నారు? మరేంటి సార్, రేపు 4 చోట్ల బాంబులు పేలితే మనం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సరిగ్గా ఇవ్వలేదని నింద మన మీద వేసి వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు కాపాడుకుంటారు. ఇప్పుడు ఏం చేద్దామంటారు? సార్, ఆ 1426 మంది ఇన్వెస్టిగేట్ చేయడానికి మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి. ఒక్క వారంలో ఫ్లో చార్ట్ కనిపెడతాను. శివకుమార్ సార్, రేపు ప్రైమ్ మినిస్టర్ చైనా వెళ్తున్నారు. దాని డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేయండి మీరు. ఇది చాలా అర్జెంట్. ఇంకో గంట సేపట్లో అన్ని కేసుల రిపోర్ట్స్ నా చేతిలో ఉండాలి. ఓకే? After that, I never enter Chinese restaurants. హలో, ఎక్కడ? మీరు అక్కడే ఉండండి, వెంటనే వస్తున్నాను. ఏమైంది? మనం సస్పెక్ట్ చేసిన విధంగానే జామా మస్జిద్ దగ్గర ఫారినర్ ఉంటున్నాడంట. ఐల్ హ్యావ్ టు గో. నేను వస్తాను. నో, యూ గైస్ క్యారీ ఆన్. మీరు తినేళ్ళొచ్చుగా అన్నయ్య. లేదమ్మా, మీరు ఆర్డర్ చేయండి, కుదిరితే వచ్చి తింటాను. ఓకే? శివ, ఒకవేళ లేట్ అయితే ఆశాని ఇంట్లో డ్రాప్ చేయి. ఓకే. సారీ గైస్. సార్. ఎక్కడ? వెళ్దామా? యా, కమ్. శరత్ అన్నయ్య కాల్చుండకపోతే భయంగా ఉంది. దీనికి భయపడుతున్నావా? ఒక డాక్టర్గా ఇంతకంటే ఎక్కువ నొప్పి నీ రక్తాన్ని చూస్తుంటావు. అప్పుడు నొప్పి లేదు. ఇప్పుడు నొప్పిగా ఉంది. సార్, చనిపోయాడు వాడి పాస్పోర్ట్ నేమ్ స్టీఫెన్. కానీ అది వాడి నిజమైన పేరు అయ్యే అవకాశం లేదు. ఖచ్చితంగా వాడు మన దేశ రహస్యాన్ని తెలుసుకోవడానికి వచ్చిన గూఢచారి అయి ఉంటాడు. ఈ కేసు నాకు హ్యాండ్ ఓవర్ చేస్తే. ఇది శరద్ హ్యాండిల్ చేస్తున్న కేసు. మధ్యలో సార్ మీరు వెళ్ళొచ్చు. హలో, శివకుమార్ గారు వచ్చారు. ఎస్ సార్. కేసు గురించి అంతా చెప్పారు. అవును, మీ డిపార్ట్మెంట్
సహకారం లేకుండా ఇలాంటి తప్పులు జరగడానికి వీల్లేదంటున్నారే. ముందు వాడు ఎవడో కనిపెట్టి మన దేశానికి చెడ్డ పేరు రాకుండా చూడమని శివకుమార్ గారికి చెప్పండి. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అన్నయ్య. నువ్వు ఆదుకున్నావు గనక నేను ఈరోజు కేసుని చార్జ్ తీసుకున్నాను. ఇంకో 2 రోజుల్లో కేసు వెనక ఎవరున్నారో ఆ ఫ్లో చార్ట్ ఎక్కడ ఉందో కూడా తెలుస్తుంది. దీని వెనక చాలా మంది ఉన్నారా? దీని వెనక ఉన్నారా లేక మన వెనక ఉన్నారా అని త్వరలోనే తెలుస్తుంది. కార్గో చేసింది ఫ్లో చాటేనని మీరు ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారు? సార్, కార్గో చేసిన వస్తువు వెయిట్ 5.5 గ్రామ్స్. నార్మల్ గా ఒక పెన్ డ్రైవ్ 5 నుంచి 6 గ్రాములు ఉంటుంది. వాడెందుకు ఆ ఫ్లో చార్ట్ ని పెన్ డ్రైవ్ లో పంపుండకూడదు? ఇది కేవలం మీ ఊహ మాత్రమే. ఇది ఊహ కాదు సార్. కార్గోలో వస్తువు వెళ్ళింది బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అడ్రస్ కి. దెన్ వీ షుడ్ ఇన్ఫార్మ్ ది బ్రిటిష్ ఇంటెలిజెన్స్. అది కుదరదు సార్. ఇది మన మిలిటరీ సీక్రెట్. ఇటువంటి వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ని మనం డెవలప్ చేస్తున్నామని తెలిస్తే ఆర్థిక పరంగా మన దేశానికి ఎన్నో సమస్యలు వచ్చి పడతాయి. సో కార్గో ఆఫీస్లో విచారించాను. ఆ పార్సల్ వెళ్ళి చేరడానికి 4 రోజులు పడుతుంది. మీరు నాకు పర్మిషన్ ఇచ్చారంటే నేను లండన్కి వెళ్ళి ఆ పార్సల్ డెలివరీ కాకుండా ఆపి తీసుకురాగలను. ఇవ్వకుండా ఏం చేస్తాను? లేదంటే మినిస్టర్ గారు ఫోన్ చేస్తారే. మీనా, మీనా, ఏమైంది? శివ లండన్ వెళ్తున్నారు. 4 రోజుల దాకా రారు. సో వాట్? January 1st శివ బర్త్డే. ఈ లోపల వారు రానే వస్తారు. నువ్వెందుకు అనవసరంగా దిగులు పడుతున్నావు? నేను వెళ్ళాల్సిన మిషన్ నీ ప్రాణం పణంగా పెట్టి నువ్వు వెళ్తున్నావే. ఇది నువ్విచ్చిన ప్రాణవే కదరా. ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ లెట్ మీ నో. కేర్ఫుల్. ఓకే ఆశా, టేక్ కేర్. ఓకే అన్నయ్య. బీ గుడ్. I'll take leave, sir. మన దేశానికి బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గూడుచారిగా వస్తే ఏం జరిగిందో అదే విధంగా మీరు అక్కడికి పోయాక మీరు గూడుచారి అవుతారు. అటువంటి పరిస్థితి మీకు ఏర్పడవచ్చు. టేక్ కేర్. ఆల్ ది బెస్ట్. Sorry, babe, you lost it. That's nice. Well. Oh no, honey. What's this for? That's be a train for home. Can I play for you? Tell you what, you bet that pound, and I bet everything I won tonight, he beats you. Go! Hey. Get lost, you idiot. For your train back home. This is such a great day. I can't thank you enough for your help. I need your help too.
శివకుమార్ డబ్బు కాసిపడి ఫ్లో చార్ట్ ని కార్గో ఆఫీస్ నుంచి తీసుకోగానే టెర్రర్ స్మోక్ కి మన దేశానికి సంబంధించిన మిలిటరీ సీక్రెట్స్ నమ్మి తన కర్తవ్యానికి ద్రోహాన్ని, దేశానికి అవమానాన్ని తెచ్చిపెట్టాడు. శివకుమార్ ఎక్కడ? సార్ ఆ పాపమే అతన్నే అతని భార్యని అదే బాంబుకి బలి తీసుకుంది. ఇవిగోండి రిపోర్ట్స్. ఇదిగో బతికేనంటయ్యా, నేనైతే 4 పీక్కుని చచ్చిపోయింది. ఏంటయ్యా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? మరి పేపర్లో వేసింది అబద్ధం అంటావా? పేపర్లో వేసినవన్నీ నిజాలంటావా? పేపర్లో వేసినా? మాట్లాడుకు వచ్చాడు. పేపర్ చదివి ఒకటే తప్పించుకున్నావు నువ్వు. ఏ విషయం తెలియకుండా మాట్లాడుకోవద్దు. మాట్లాడటానికి ఆ మాట అసలే మేము గుర్తుల్లో ఉంటే. అయ్యో, అక్క అక్క అమ్మా 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 నా కోసం సర్వం వదులుకొచ్చిన కెన్నీ శాశ్వతంగా నన్ను వదిలి వెళ్ళిపోయాడని హాస్పిటల్లో తెలుసుకున్నాను. నా భర్త చావుకు కారకులైన ఒక్కొక్కరిని ఒంటరిగా పోరాడి పగ తీర్చుకోవాలని నేను అనుకున్నప్పుడు చూపు కోల్పోయి ప్రాణాలతో బతుకున్న శివని హాస్పిటల్లో చూశాను. వారినెవ్వరూ గుర్తుపట్టలేదు. Excuse me, do you know this man? May I have his name? కెనీ థామస్. నేను శివ పవిత్ర పోరుకు సిద్ధమయ్యా. శివని డానియల్ కృష్ణ ప్లాన్ స్కూల్లో చేర్చింది నేనే. మాకు ద్రోహం చేసిన వాళ్ళ వివరాలని చెప్పింది కూడా నేనే. టార్గెట్ నెంబర్ 4 జెసికా, నెంబర్ 3 నీల్, ఆ 5 స్వార్థం కోసం వేలాది మంది ప్రాణాల్ని, శివ భార్యని, నా భర్తని బలి తీసుకున్నారు. చట్టం వాళ్ళని శిక్షించలేని విధంగా సాక్ష్యమే లేకుండా చేశారు. ఆ అధర్మాన్ని ధర్మంతో నిర్మూలించాలనుకున్నాం. మామూలుగానే తప్పించుకున్నాడా? విక్టర్ని తప్పించింది మీరు కాదు, మేమే. నువ్వు తప్పించుకుంటేనే నేను ఇక్కడికి వస్తానని వాడికి తెలుసు. ఇప్పుడు ఏం చేద్దాం? లండన్ పోలీస్ శివన్ పట్టుకుంటే దొరికేది వాడు మాత్రమే కాదు, మనం కూడా. వాళ్ళు శివన్ పట్టుకునే ముందే మనం శివన్ పట్టుకోవాలి. చూపు లేకుండా ఎంత చేస్తున్నాడంటే వాడు ఒక్కడే కాదు, వాడు వెనకాల ఎవరు ఉన్నారు. Mrs. Geetha Kenny? That's weird. Someone came in about 2 hours ago asking the same question about Geetha Kenny. May I know who was that? I'm sorry, that's confidential. ఎవరో మనకన్నా ఎక్కువగా శివ కోసం వెతుకుతున్నారు. గీత ఇక్కడ లేదు. ఎక్కడుందో, ఎలా ఫాలో చేయాలో ఏం అర్థం కావట్లేదు. మనం ఎవరిని ఫాలో అవ్వక్కర్లేదు, మనల్ని ఎవరు ఫాలో అవుతున్నారో చూస్తే చాలు. పోలీసులు ఈ కేసుని చాలా క్లోజ్గా వాచ్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకండి, నేను చూసుకుంటాను. డ్రైవర్, ఫ్యాక్టరీకి పోనీ. ప్లీజ్ కమ్. ఇదే నా ఫ్యాక్టరీ. ఇది చాలా సేఫ్టీ ప్లేస్. ఇక్కడ మీరు సేఫ్గా ఉండొచ్చు. నాకు తెలియకుండా ఒక ఈగ కూడా లోపలికి రాలేదు. గీత, షిట్. సెక్యూరిటీ, స్టాప్ ద బ్లాక్ కార్. విక్టర్, మనం గీత ద్వారానే శివన్ పట్టుకోవాలి. మనకు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీ హావ్ టు లీవ్ ఇమీడియట్లీ. కంట్రోల్ రూమ్ కి తెలియజేయాలి. ఏ ఇన్ఫర్మేషన్ సార్? విక్టర్
స్కైవే స్టీల్ ఫ్యాక్టరీ ఓనర్ విక్టరా సార్? అతను స్టీల్ ఫ్యాక్టరీ ఓనర్ అయ్యింది పోయిన సంవత్సరం. అంతకుముందు అతను శివ చేత హత్య చేయబడిన ఆ ముగ్గురు MI6 ఇంగ్లాండ్ గూఢచారి సంస్థలో కలిసి పనిచేశారు. ఇది నాకు ముందే తెలుసు. కానీ పోయినసారి విచారణలో అడిగినప్పుడు విక్టర్ ఆ ముగ్గురు వ్యక్తులు తనకు తెలియదని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకే శవను వదిలేసి విక్టర్ ని విచారిస్తున్నాను. తనెక్కడికి పోతున్నాడో ఏం చేస్తున్నాడో తెలుసుకోవడానికి అతనికి తెలియకుండా అతని కారులో బగ్ ఫిక్స్ చేశాను. ఆ రోజు హాస్పిటల్లో గీత వివరాలు సేకరించింది అతనే. ఇప్పుడు అతని కార్ సిటీ దాటి ఎసెక్స్ వైపు వెళ్తోంది. రవిచంద్ర, అతని చూపు లేకపోయినా అతని తెలివి సాహసం ఈ దేశానికి ఎంతో అవసరం. వెంటనే ఇండియాకి రమ్మని చెప్పండి. ఒక్కోసారి ధర్మాన్ని అధర్మం ఓడిస్తుంది, కడకు ధర్మమే జయిస్తుంది. ఆ సూక్తి మీ విషయంలో నిజమైంది. మీరు చంపిన వ్యక్తులందరూ ఈ దేశాన్ని అంతం చేయాలనుకున్న తీవ్రవాదులని నిరూపించబడింది. అందుకని భారత ప్రభుత్వం విన్నపాన్ని మన్నించి ఇంగ్లాండ్ ప్రభుత్వం మిమ్మల్ని విడుదల చేసింది. ఇండియాలో ఉన్న మీ డిపార్ట్మెంట్ మీ రాక కోసం ఎదురు చూస్తుంది. శివక, పాత శివక. మీరని ఆ శివ ఎప్పుడో చచ్చిపోయాడు. ఈ ఆత్మ జీవించేది, జీవించబోయేది మీనా కోసం.